అంత మాట అన్నావు. ఎట్లా ప్లేట్ ఎంత? 20 సార్. టేస్టింగ్ హెల్ప్ చేసిర్రు. అయిన తర్వాత చూపిస్తా ఎట్లయితే టేస్ట్ మాత్రం. అంటే ఇక్కడ హాల్స్ కూడా ఉన్నాయి. చింటూ కూల్ డౌన్. అంటే తమిళ్, హిందీ, తమిళ్ మెల్లగా మెల్లగా తమిళదా? ఎంత? 10 రూపాయి 10 రూపాయి. అటు తెలంగాణ 20 రూపాయి. ఇంత రూపాయి 30 రూపాయి ఈ నోటీస్. సో ఫైనల్ గా తిరుపతి దర్శనం అయితే అయిపోయింది. సో మాకు వచ్చేసి టికెట్లు 3 o'clock ఉండే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మేము 1 o'clockకి లోపలికి వెళ్ళినామైతే మాకు 6-7 అయింది దర్శనం అవ్వడానికి. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో లొకేషన్ అయితే ఇలా ఉంది. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఇక్కడ. దోస్తులు, మన దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం తిరుపతి ఘాట్ రోడ్ నుంచి కిందికైతే వెళ్తున్నాం. చుట్టూ పూర్తిగా అడవి పచ్చదనంతో బంగారు తల్లి లెక్కుంది. కానీ ఈ రోడ్ పైన ప్రయాణం అంటే కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకంటే ఇది టర్నింగ్లు కొంచెం హార్డ్గా ఉంటాయి. మనం వెళ్ళేది కార్లోనే, కానీ ఇది మినీ బస్ లాగా ఉంటుంది. సో కాస్త నెమ్మదిగా వెళ్తే మనకి మంచిది. అండ్ ఈ పచ్చదనాన్ని చూస్తే మనకు చాలా మనసు నిమ్మలంగా ఉంటుంది అండ్ మజా వస్తుంది ఘాట్ రోడ్ సెక్షన్స్లో. అండ్ ఈ ఘాట్ రోడ్ సెక్షన్ వచ్చేసి మొత్తం 16 కిలోమీటర్లు అండ్ డ్యూరేషన్ వచ్చేసి 40 minutes. అంటే 40 minutes లోపు, అంటే 40 minutes కన్నా ఎక్కువ ట్రావెలింగ్ టైం తీసుకుంటే ఏం కాదు, కానీ 40 minutes లోపు ట్రావెలింగ్ చేస్తే మాత్రం అక్కడ చెక్ చేసి మన వెహికల్ పైన అయితే ఫైన్ వేస్తారు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే కామెంట్ చేయండి. మెట్ల మార్గంగా వచ్చే వాళ్ళు దాదాపు ఒక 2 kilometers అనేది రోడ్ పైన నడవాలి. సో ఆల్ ఇండియా ట్రిప్స్ ఉంటే జేసీబీ డ్రైవర్, హెవీ డ్రైవర్ మనిషి మాత్రమే ఏమంటారు లైట్ క్యారెక్టర్. ఏంటి బ్రో అంత మాట అన్నావు? మామూలు లొకేషన్ ఉంది చూసిన కొండలు ఎట్లున్నాయో. మొత్తం ఆంధ్రప్రదేశ్ కానీ పక్కం కర్ణాటక కదా, తమిళనాడు. సో ప్రస్తుతానికి మనం కాణిపాకం టెంపుల్ దగ్గర ఉన్నాం. సో ఇది వచ్చేసి డార్మెటరీ. చూడండి, మనకు చాలా విశాలంగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకు మా ఐడి ప్రూఫ్ చూపిస్తే చాలు ఈ డార్మెట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ తిరుపతి దర్శనం తర్వాత మేము డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం. అండ్ మేము పొద్దున ఆఫ్టర్నూన్ 12 అలా వచ్చాం. అప్పుడు వచ్చి ఇక్కడ రెస్ట్ తీసుకున్నాం. అంటే నిన్నటి నుంచి నిద్ర అంత సరిపోలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ పడుకోవడం జరిగింది. సో ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనానికి వెళ్ళి 4:30 కల్లా గుడి క్లోజ్ అవుతుంది. 4:30 నుంచి 6 వరకు గుడి క్లోజ్. అండ్ ఆఫ్టర్ 6 గుడి ఓపెన్ అవుతుంది. 9 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళాలి కాబట్టి టైమింగ్స్ అటు ఇటు కావచ్చు. సో మనం చూసుకోవాలి ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఒకవేళ నైట్ ఇక్కడనే స్టే చేస్తామా లేకుంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ నుంచి అరుణాచల్ వెళ్తామా అనేది చూడాలి. ఉన్నాయి. సో ఇక్కడ మనకు లాకర్స్ కూడా ఉంటున్నాయి. లాకర్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకు పడుకోవడానికి, కానీ అంతా చాలా కంఫర్టబుల్గా ఇక్కడైతే ఉంది డార్మెటరీ అయితే. సో ఇది గుడికి కొంచెం దూరంలో అయితే ఉంది.
ప్రస్తుతం మీ యొక్క రూమ్స్ ఇస్తారు, నాన్ ఏసీ, ఏసీ ఆల్ అవైలబుల్. బట్ స్టిల్ దే ఆర్ సో ఎక్స్పెన్సివ్. అంటే ఒక్కొక్క రూమ్ నాన్ ఏసీయే 700, ఏసీ అయితే 1200 అండ్ ఒక్కొక్క రూమ్కి 4 మెంబర్స్ అలౌ. ప్రస్తుతం టైం వచ్చేసి 4:30 అవుతుంది. 4:30 ఎగ్జాక్ట్లీ 4:30 అవుతుంది. సో ఇక్కడ అన్ని షాప్లు వగేరా ఉన్నాయి. గుడి రాకముందే ఇవన్నీ షాప్స్ ఉన్నాయి, చూడాలి. సో ఈ దేవాలయానికి సంబంధించిన బిల్డింగ్ కావచ్చు. దర్శనానికి అయితే ఒక 1 అవర్ టైం పడుతుంది. దర్శనానికి టికెట్లు కూడా తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్రీ దర్శనంకి వెళ్తే ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు. ఫోన్లు అయితే నాట్ అలౌడ్. సో ఇక్కడ పెట్టేసి మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. సో దర్శనానికి అయితే క్యూ లైన్ అయితే ఉంది. 1 అవర్ టైం, మినిమం 1 అవర్ అయితే టైం పడుతుంది. దర్శనానికి 6:30కి ఫ్రీ దర్శనం ఓపెన్ ఉంది. ఇప్పటి వరకు మేము ఫుడ్ వండుకొని ఏదైనా బయట తినేసి దర్శనానికి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే ఎక్కడ చూసినా దేవస్థానానికి సంబంధించిన రూమ్స్ కానీ డిపార్చర్స్ కానీ చాలా బాగుంది. కానీ ఇక్కడికి ఏమంటే బిహేవియర్ కొంతమంది చాలా వర్స్ట్ ఉంది. ఎట్లా ప్లేట్ ఎంత? 20 సార్. ఇది ఏకండి సరే. చట్నీ టమాటోతో చేస్తారా? టొమాటో అల్లం. ఇవేంటి? టేస్ట్ ఎట్లనే? మన సైడ్ టేస్టింగ్. నార్మల్. అనదర్ వన్. మనం ఇంకా వేసుకుంటాం. బియ్యం పిండి తోని చేస్తుంది, బాగుంది. ఈరోజు మనం వచ్చేసి సాయంత్రం పూట వేడిగా కిచిడి అది ఏమంటారు. సో మొత్తం చేసింది నేనే. వీళ్ళు మొత్తం కూరగాయలు కట్ చేసి హెల్ప్ చేసిర్రు. అయిన తర్వాత చూపిస్తా ఎట్లయితే టేస్ట్. మాత్రం వీళ్ళకి అసలు వంటనే రాదు. ఇలా మెయిన్ క్యాండిడేట్ వండి పెట్టి తినే రకంలో ఫస్ట్ ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు యాక్టింగ్లో. ఎట్లా చూస్తావా? అది టమాటా పట్టదు కానీ అట్లయితే. రేర్ బస్ స్టాండ్ ఇన్ పాపులర్ టెంపుల్. ఇది బస్ స్టాండ్, ఇది ఓపెన్ టాప్ బస్ స్టాండ్. టైమింగ్ ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి బస్ టైమింగ్స్. ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ చాలా బాగుంది, కొత్తగా కడుతున్నది, మొత్తం రాక్ కన్స్ట్రక్షన్. సో చాలా బాగుంది టెంపుల్ అయితే. తప్పకుండా ఒకవేళ తిరుపతి నుంచి మీకు టైం ఉంటే తప్పకుండా విజిట్ అయ్యి దర్శనం చేసుకోండి. చాలా ప్రశాంతమైన దర్శనం, మీకు అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీగా ఉంది దర్శనం అయితే. ఒకవేళ మీకు రావాలనుకుంటే తప్పక విజిట్ చేయండి ఈ టెంపుల్ని. అండ్ ఇప్పుడు గంట సేపట్లో మనం గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తాం. గోల్డెన్ టెంపుల్ ఇక్కడ నుంచి 55 కిలోమీటర్స్. సో అక్కడ నైట్ టైం చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఓల్డ్ గుడి, గోల్డెన్ టెంపుల్. అండ్ కొత్త గుడి వచ్చేసి ముందు బ్యాక్ సైడ్, అంటే ఇది ఫ్రంట్ సైడ్ కదా, బ్యాక్ సైడ్ ఉందంట. సో ఇక్కడ రూమ్స్ వచ్చేసి ప్రైవేట్ రూమ్సే బెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ లోకల్ పీపుల్స్ని అడిగితే చూడాలి ఎట్లా ఉంది రూమ్స్. అంటే ఇక్కడ హాల్స్ కూడా ఉన్నాయి. చింటూ కూల్ డౌన్. అంటే గవర్నమెంట్, అంటే
దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయి, బట్ ఎక్కువ రేట్ అంట, 1000 పైన ఉంటాయి. బట్ 3 మెంబర్స్ని అలౌ చేస్తారు. బెటర్గా ప్రైవేట్గా తీసుకుంటేనే బెటర్. మామూలుగా హాల్స్ ఎక్కడ ఉంటే హాల్లో పడుకుందామని చూస్తున్నాం. రేపు పొద్దున 8 o'clock గుడి ఓపెనింగ్ అవుతుంది, అంటే ఓపెన్ అవుతుంది. అప్పుడు దర్శనం చేసుకొని అరుణాచలంకి బయలుదేరాలి. ఇక మా వాళ్ళ రూమ్ టెంపుల్ ఇది అమ్మవారు ఫస్ట్ గుడి అదే అది పోతే కదా మెయిన్ ఇటుకి పోతే వల్ల అదే మార్నింగ్ ఎప్పుడు అది 65కే ఓపెన్ అవుతుంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం. రూము డబుల్ బెడ్రూమ్ 500 rupees, టూ డబుల్ బెడ్రూమ్స్కి 1000 rupees. ఇక్కడ అంతా తమిళ్, ఒక హిందీ అసలు ఎవరు మాట్లాడతలేదు, బట్ కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్నిటినీ ఇలా కమాండ్ని ఆర్చేస్ అంటారు, ఆర్చి మొత్తం తమిళ్, హిందీ, తెలుగు అన్ని మిక్స్ లాంగ్వేజెస్ దే టాకింగ్. ఇక్కడ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ని మాట్లాడగలుగుతారు, అదే మెయిన్ అడ్వాంటేజ్. సో ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చాలామంది వెయిట్ చేస్తారు, లేట్ అవుతుంది. సో ఇది కనిపిస్తుంది చూడండి ఇక్కడ ముందు కామన్, ఇదే మెయిన్ టెంపుల్. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వేలూర్. ఇది తమిళనాడులో ఉంది వేలూర్. సో గోల్డెన్ టెంపుల్, ఇక్కడ మనం అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ చాలా పీస్ఫుల్ ప్లేస్ అయితే ఉంది. నేను ఎక్కడ చూసినా పచ్చగా. సో మనల్ంతా రెడీ అయిపోయి స్నానాలు చేసారు. సో నైట్ స్టే చేసిన లాడ్జ్ ఇదే. రూమ్స్ అయితే బాగున్నాయి. బాబు అంట లాడ్జ్ పేరు. ప్రస్తుతానికి గోల్డెన్ టెంపుల్ వచ్చేసి శ్రీపురం వేలూరులో ఉంది. సో ఇది కంప్లీట్గా 1500 గోల్డ్, ప్యూర్ గోల్డ్తోని అర్ధ మండపం అండ్ టవర్, టెంపుల్ యొక్క టవర్ అనేది బిల్డ్ చేసారు. ఎక్సలెంట్ టెంపుల్ అంట, ఒకసారి చూడండి. మీకు ఒకవేళ టైం ఉంటే తిరుపతి నుంచి వచ్చే రిటర్న్ అయ్యే రూట్లో ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ని. సో ఇది పార్కింగ్ ఫెసిలిటీ మాత్రం మంచిగా ఉంది, ఫ్రీగా. ఎక్కువ రష్ లేనట్టుంది. సో ఇంకా క్యూ లైన్ కనబడుతుంది చూడండి, అది 150 లైన్. దాంట్లో ఏమంటే అభిషేకం చేయొచ్చు మనం. అండ్ ఇప్పుడు ఫ్రీ దర్శనం అయితే 10 o'clock ఓపెన్ అవుతుందంట. సో అప్పటి వరకు ఇప్పుడు మన 7:30కి దర్శనం అంటే మనం తప్పకుండా 150 rupees టికెట్ తీసుకొని అభిషేకానికి అయితే వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను లాకర్లో ఫోన్ పెట్టేస్తా. దర్శనం అయిన తర్వాత టెంపుల్ యొక్క వ్యూ అనేది మీకు చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయింది. గుడి యొక్క ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఫ్రీ దర్శనానికి ఇలా అయినా వెళ్ళాలి. ఒకవేళ ఇన్ కేస్ మనం 10 లోపు ఉంటే 150 rupees దర్శనం తీసుకొని అటు నుంచి వెళ్ళాలి. సో వే టు ఇప్పుడు మనం అరుణాచలంకి అయితే వెళ్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ అని వస్తుంది. అరుణాచలంకి అయితే వెళ్దాం ఇప్పుడు. నాకు ముందే బండి రాదు. బండి పాడని తీసుకుని బాబు. బండి ఉంటుందా? ఈ తాటి ముంజ ఒక్కటి 10 రూపాయలు. కర్బూజ్ కేజీ 10 rupees. చాలా బాగున్నాయి తెలుసా, చాలా నీట్గా. మీకు ఓన్లీ తమిళ్, హిందీ, తమిళ్ మెల్లగా तमिल रा मुझे तमिल नहीं आता. निजामाबाद तेलंगाना. ఒకటే లాంగ్వేజ్లో మంచి 10 రూపాయలకు ఒకటి మంచి ఒలిచిస్తున్నారు. మన అక్కడైతే చాలా ఒక 70-80 రూపాయలకు ఉంటుంది.
ఈ చాకుతో వెళ్తలేదని చెప్పేసి చిన్న చాకు తీసుకొని వస్తుంది. ఆల్రెడీ ఇంకో చాకు ఉండే, సో మేము టర్బూజ్ తీసుకున్నాం కదా, టర్బూజ్ కోసుకుందామని చెప్పేసి అక్కడ బండి ఆపాం. అక్కడ నీడ ఎక్కువ ఉందని అక్కడ వేసుడేనా ఆగు లేదు కలిగిందా తినడానికి పిల్లలు అవి వెళ్తుంది తీసుకుని ఇట్లా ఇట్లా వస్తలేదా. ఒక 2 కాయలు వెరీ చీప్, చాలా తక్కువ రేట్ తక్కువ ప్రైస్ రేటు 10 రూపాయి. ఎంత 10 రూపాయి 10 రూపాయి. అటు తెలంగాణ 20 రూపాయి. ఇట్లా 20 రూపాయి 30 రూపాయి. ఈ నోట్ ఇస్తే 1 2 ఇస్ ఓన్లీ. 200 ரூபாய் இங்க 10 ரூபாய் தான் ஒரு காய். హౌ మచ్? 25 இருக்கும். 25 35 అంటే 35 35 కిలోమీటర్ అరుణాచల్. క్లోజింగ్ టైం అరుణాచలం దర్శన్ క్లోజింగ్ టైం இல்ல இல்ல ஃபுல் எனி டைம் ಫುಲ್ ಡೇ ಓಪನ್ ಬೈಟ್. ಇದು ಕೋಡೆಕಾಲ ಇದು ಅಲ್ವಾ ಎಲ್ಲಾರು ಬರ್ತಾರೆ ಅಂದ್ಬಿಟ್ಟು ಅಲ್ಲಿ ಯಾವಾಗೂ ತೆಗೆದೇ ಇರ್ತೇವೆ. సో ఫైనల్గా లాస్ట్ వన్. తీయగా ఉన్నది తెలుసా, మామూలు లేదు. ఎట్లుంది సత్య?